ఈబీసీ బడ్జెట్ లో రియల్ బడ్జెట్ ఎంత అవుతుంది బయట కండక్టర్ కొట్లాడుతున్నాడు. చెప్పానంటే ఈ టైంకి అయితే అస్సలు ఇంక రాకండి. మాక్సిమం ఇక్కడ బార్డర్ నుంచి ఎగ్జాక్ట్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసిన 1000 పోయి అయితే చూద్దాం. ఫస్ట్ టైం నమ్మి పోవాల్సి వస్తుంది. బార్డర్ క్రాస్ చేయగానే మోసపోతాం అనుకున్నాం, కానీ లాస్ట్ మూమెంట్ లో దొరికిపోయిండు. లిటరలీ చాలా చిని ప్యాక్ అయిపోయింది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈబీసీ ప్రతి బడ్జెట్ లో అందరూ చెప్తున్నారు, కానీ రియల్ బడ్జెట్ ఎంత అవుతుంది ఇక్కడ నుంచి బస్ దొరుకుతాయి. గోరఖ్పూర్ బయట స్టేషన్ బయట ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇక్కడ బిల్డింగ్ ఆపోజిట్ లో బస్సెస్ ఉంటాయి, టాక్సీస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. చూద్దాం. అని నేను లేట్ 10 hours ఇక్కడికొస్తే టాక్సీ దొరకదు, లేక ఒక ఈసీ బస్ దొరికింది. బయట కండక్టర్ కొట్లాడుతున్నాడు. ठीक है, ऑनलाइन नहीं कैश देंगे। 400 रुपये दीजिए, आपको मैं 14 रुपये वापस कर दूंगा। 400 दो लोग है ना? हाँ 400 दीजिए। 430 430 400 रुपये 400 कलोनी। हाँ 400 है, 400 ఉన్నాడా 500 అనుకున్నాను. 400 है. 400 సో ఏసీలోనే పోవచ్చు. వాటర్ వరకు 100 kilometers ఉంది. నాకేం 200 పెడితే గవర్నమెంట్ ఏసీ బస్ లో పోవచ్చు. ఒకవేళ లేదు జనం అంటే నార్మల్ బస్ లో పోవాలనుకుంటే మ్యాక్సిమం 150 125 బస్ టికెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టేషన్ కి ఆపోజిట్ రోడ్ లోనే చూపిద్దాం అనుకున్నా, కానీ మర్చిపోయినా. బార్డర్ దగ్గర నుంచి. సో ఏసీ బస్ టికెట్ ప్రైస్ గవర్నమెంట్ ది. బస్ అయితే ఎక్కినాం కదా 6 o'clock కి. ఇక్కడ రానికి ఎగ్జాక్ట్ 3 hours పట్టింది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈవినింగ్ టైంలో అయితే ట్రావెల్ చేయకండి అప్పటి నుంచి. ఎందుకంటే వేస్ట్ ఇక్కడ బస్సెస్ దొరుకుతాయో లేదో తెలియదు. కాఠ్మండూకి లేదంటే ఇక్కడే స్టే అవ్వాలంట. ఇంకా ఇదే ఇండియా నేపాల్ బార్డర్ క్రాస్ అయ్యాక చూసాం. అయితే నేపాల్ బార్డర్. ఇక్కడ నుంచి ఏం లేదు చెకింగ్. ఈడైతే ఇంకా చెకింగ్ అయితే ఏం లేదు, నార్మల్ గానే వచ్చేస్తున్నాము. దాని బస్సెస్ ఒక్కటే ఈ టైంలో అయితే యాక్చువల్లీ నేను చెప్పానంటే ఈ టైంకి అయితే అస్సలు ఇంక రాకండి. మాక్సిమం గోరఖ్పూర్ నుంచి స్టార్ట్ అవుతే బిఫోర్ 4 లోపల స్టార్ట్ అయితే మీకు ఇక్కడ బస్సెస్ అనేది అన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ దొరుకుతాయి, లేదంటే లేదు. సో బస్సెస్ దొరికితే లేదు. ఇక్కడ బార్డర్ నుంచి ఎగ్జాక్ట్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసిన 59 ఇచ్చిండు. 159 100 కి. ఆధార్ కార్డ్ అయితే అడిగిన, ఆధార్ కార్డ్ జిరాక్స్ చేస్తున్నా. ఆ నోట్లు పెట్టుకుంటాడు అనుకుంటా తెచ్చాడు. ఇచ్చాడు మా నోటు ఇచ్చాడు ఆధార్ కార్డు. ఏమన్నా దొంగ నోట్లు వస్తే ఇంకా ఇవ్వ అంటాడేమో. నువ్వు దొంగ నోట్లు ఇచ్చారా నా కొడుకు అంటాడు. 18,000 అయితే ఇచ్చిన. రిటర్న్ ఎంత ఇస్తాడు చదువుతాం, చూసాం. మళ్ళీ ఆడిచ్చేదానికి బాధ్యత ఎవరు? ఆడిచ్చేదానికి అర్థం కాలేదు. ఆడిచ్చేదానికి బాధ్యత ఎవరు? దొంగ నోట్లు అయితే మనకు తెలియదు కాబట్టి గుడ్లో అంటే రాంగ్ నోట్ అనుకో. రాంగ్ నోట్ అంతే, ఇంకా ఫ్యూజులు ఎగిరిపోతే ఏమి ఉండదు. ఇంకేం చెప్తాం అంతే. ఇంకా కంట్రీ ఫస్ట్ టైం వస్తే ఇట్లానే ఉంటుంది. ఇవి ఇక్కడే బార్డర్ ఎగ్జాక్ట్ బార్డర్ కి ఇక్కడ 159 ఇస్తుండ్రు. ఇక్కడ 159 ముంగడ 158. యాక్చువల్ అక్కడ నేషనల్ అది ఉండే, అక్కడ 160 ఇస్తుండే. అది క్లోజ్ అయిపోయింది. లేట్ వస్తే ఇదే బాధలు అడ్జస్ట్ అవ్వాల్సింది ఎక్కడ అయినా సరే. సిమ్ ఒకటి తీసుకోవాలి ఫస్ట్ మనం. ఇట్లా ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒకటి తీసుకుంటారు. ఇవైతే ఇచ్చిందో ఎంతనో తెలియదు మనకి, లెక్క పెట్టాలా. ప్లాన్ అన్నారు కదా, ఎంత అవుతుందో ఈ బడ్జెట్ తోటి ఈబీసీ చేసి చూద్దాం. చలో నోట్లు చూపించు ఒకసారి. 20, 100, 500 అన్ని 1000 అయ్యా. మొత్తానికైతే మనం నంపించేస్తుండ్రు. ఇక్కడ నుంచి 25 kilometers ఉంది. ఆడికి ఓనికే 800 అడుగుతుండ్రు. 1000 చెప్పిండు, 800 అడుగుతుండ్రు.
అట్లా చేసి అయితే కన్విన్స్ చేస్తుంది ఇక్కడ పెట్టేదేదో బస్ లో పెట్టుకోను కదా అని. ఏం చేయలేని పరిస్థితి, అందుకని లేట్ రాకండి, ఇట్లా ఖర్చు ఎక్కువ అవుతుంది. కంపల్సరీ పక్కా ఎక్కిస్తా అంటుంది బస్ అయితే ఈ టైం కి. आपको बोला नहीं मिलेगा, किराया नहीं लेगा आपको, इतना तक बोल दिया झूठ। मेरा పోయి అయితే చూద్దాం, ఫస్ట్ టైం मेरा गाड़ी है, నమ్మి పోవాల్సి వస్తుంది. आपसे झूठ नहीं बोला जाएगा। చలో जाइए। బార్డర్ క్రాస్ చేయగానే మోసపోతాం అనుకున్నాం, కానీ లాస్ట్ మూమెంట్ లో దొరికిపోయాడు. మేము నేపాలీ రూపీస్ లో అనుకున్నాం, కానీ మన ఇండియన్ రూపీస్ లో చెప్తున్నాడు. 25 కిలోమీటర్స్ కి 800 అడుగుతుండు. ఇది చాలా దారుణం కదా. 1200 1300 అవుతుంది. 1200 అదే పైసలతో కాఠ్మాండు పోవచ్చు. సో మేమైతే ఇది ఎక్కినాం. ఒక అన్న అయితే తక్కువలో తీసుకెళ్తుండు. ఇక్కడ నుంచి 25-26 కిలోమీటర్స్ ఉంది. ఏం చేస్తావు, ఇదే కారు చూడండి. లిటరలీ చాలా చిని ప్యాక్ అయిపోయింది. అక్కడనేమో 1200 అడిగిండు. కొద్దిగా ముంగట రాగానే ఒక అన్నగాడేమో 200 అన్నాడు. సరే 200 కదా అని బండి ఎక్కేసినాం. బండి ఎక్కిన తర్వాత మనం చూసామో చిల్లున్నాడు, గంజాయి గుమ్ములు ఉన్నాడు పక్క. ఏడేం చేస్తాడా అని భయపడుతూ ఉన్నాం. 27 కిలోమీటర్స్ చేతిలో పెట్టుకొని వచ్చినాం. అసలు చెప్పదు అసలు నిజంగా. చాలా టైట్ అయిపోయి మాకైతే మెయింటింగ్ చాలా అంటే చాలా. పైసలన్నీ దాచిపెట్టినాం, ఏడేదో దాచిపెట్టినాం కార్ లో కూర్చొని. కొంచెం మనకి కాఠ్మాండు బస్ దొరుకుతుంది అంట, చూడాలి. సో బస్ అయితే దొరికింది. సెట్టింగ్ 1300 1500 చెప్పిండు. 1300 ఒప్పుకుండు. చెప్పినా లేట్ వస్తే బిఫోర్ 6 స్టార్ట్ అయినాం. 9 అయింది. బార్డర్ క్రాసింగ్ టైం అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. పెరిగిపోతా ఉంటే ఎక్స్పెన్సివ్. బడ్జెట్ అనుకున్నాం కదా, కనిపిస్తుంది బడ్జెట్ చూసాం. ఇంకేదే బస్, ఏం చేయలేం. తినలే, బస్ ఆపుతాడో లేదో తిండికి తెలియదు. ఫస్ట్ మెయిన్ థింగ్ ట్రైన్ లేట్ అయింది గోరఖ్పూర్ ది. మార్నింగ్ 6 కి దిగాల్సింది, ఈవినింగ్ 5 కి దిగినాం. ఈవినింగ్ 12 hours డిలే. చూద్దాం మీరు ఎంత సేవ్ చేస్తాం. 1300 చెప్పిండు, మనం దిగుతాడో లేదో చూద్దాం పొద్దున్న.